రెడ్డిగా డీటెయిల్ చూస్తే ఆదిలాబాద్లో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో చేరికల వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్లో చేరుతున్నారు. సోమవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దారి, మామిడిగూడ, దహీగూడ గ్రామాల నుండి మిన్కు నారాయణ రెడ్డి, జంగూబాయి, తేలంగే పాపురావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ నాయకులు డీసీసీపీ చైర్మన్ అడ్డి బోచారెడ్డి, గిమ్మ సంతోష్రావు పార్టీ కండువలు కప్పి స్వాగతించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసుకుని ఎన్నికల్లో సత్తా చాటుతామని వారన్నారు. గ్రామం నుండి గెలిచిన సర్పంచులందరికీ సన్మానం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఏ గ్రామంలో చూసినా కూడా మిలిటరీ ఎట్లా బార్డర్ మీద ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మనం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించి మజబూత్ చేద్దామన్న ఆలోచనతో ఈరోజు గ్రామాలలో పునాది వేయడం జరిగిందని చెప్పి వార్డు స్థాయి నుంచి సర్పంచ్ స్థాయికి మీ అందరికీ నేను పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే రీతిని మనం వేస్తా ఉన్నాను. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఏ గ్రామంలో ఒక ఇల్లు లేకుండే. మీరు ఆలోచించండి, అది మనం ఇంకా ప్రజలకు తీసుకుపోయే అవసరం ఉంది అని చెప్పి. ఎందుకంటే త్వరలోనే జిల్లా పరిషత్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్, రిజర్వేషన్ కూడా మారుతుంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈరోజు చూస్తూ ఉంటే మనం గ్రామాలలో మనం చేసే అభివృద్ధి పథకాలు, మహిళలకు బస్సు ఫ్రీ, అదేవిధంగా 200 కరెంటు ఫ్రీ, అదేవిధంగా చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తినే బియ్యం, మా దొర తినే బియ్యం, మా కంది శ్రీనివాసరెడ్డి తినే బియ్యం పేదలకు కుడియాలన్న ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం సన్న బియ్య కార్యక్రమం, రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని చెప్పి గత 10 సంవత్సరాల్లో కూడా రేషన్ కార్డులు ఇవ్వని దగ్ధమ ప్రభుత్వాలు గతం ఉండేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 63 పంచాయతీల్ని మనం ఈ రోజు నాయకత్వంలో చేర్చుకోవడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, కంది శ్రీనివాసరెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలు అయితేనేమి, వీటన్నింటినీ చూసి ప్రజలు ఈరోజు మరి మనందరూ అభ్యర్థుల్ని ఆదరించడం జరిగింది. అక్కడక్కడ కొందరు అధికార పార్టీ ఎన్నుకునే దమ్ము లేక బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కొన్ని స్థానాలు అక్కడక్కడ వారు గెలిచిండవచ్చు తప్ప ఇంకొకటి కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామం నుండి